మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు సమాధానము కూడి వచ్చిన మనందరం నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. దైవాత్మారము నా తనువున వ్రాలుము, దైవాత్మారము నా తనువున వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండ చిరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండ చిరి వసింపుము. ఈరోజు నిర్గమాకాండము 40వ అధ్యాయము ధ్యానం చేస్తూ ఉన్నాం. నిర్గమాకాండం 40వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడార మందిరమునకు నిలువబెట్టవలను. అచ్చట నీవు సాక్ష్యపు మందసము నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పవలను. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమంగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపము వెలిగింపవలను. సాక్ష్యపు మందసము ఎదుట ధూపము వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలను. ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారం ఎదుట దహన బలిపీఠమును ఉంచవలను. ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకును మధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలను. తెరల చుట్టూ ఆవరణము నిలువబెట్టి ఆవరణ ద్వారం యొక్క తెరను తగిలింపవలను. మరి నీవు అభిషేక తైలము తీసుకుని మందిరమునకును దానిలోని సమస్తమును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణాన్నిటిని ప్రతిష్ఠింపవలను. అప్పుడు అది పరిశుద్ధమగును. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు దినమందు దేవుడు చెప్తున్నటువంటి మాట, మరి ఏ వస్తువుని ఎక్కడ పెట్టాలో అనేది, మరి మందస్సమును అలాగే మందస్సంతో పాటు సాక్ష్యపు మందస్సమును అది నిలిపి ఆ మందస్సును అడ్డతెరతో ఏం చేయాలి, కప్పవలను అని చెప్పడం జరుగుతుంది. నీవు బలను లోపలికి తెచ్చి దాని మీద క్రమంగా ఉంచవలసిన వాటన్నిటినీ ఉంచవలను. కనుక ప్రదీపం వెలిగించాలి. అలాగే సాక్ష్యపు ప్రత్యక్షపు గుడారం మందిరపు ద్వారం ఎదుట దహన బలిపీఠం అనేది ఉండాలి. ప్రత్యక్షపు గుడారము మందిరము ద్వారము ఎదుట ఏముండాలండి, దహన బలిపీఠము ఉండాలి. కనుక అలాగే ప్రత్యక్షపు గుడారం బలిపీఠమునకును మధ్యను గంగాళమును ఉంచి దాని నీళ్లతో ఏం చేయాలా, నింపవలను. ఎక్కడైతే దహన బలిపీఠం ఉంటుందో దాని మధ్యలో ఏముండాలి, గంగాళం అనేది ఖచ్చితంగా ఉండాలి. మరియు నీవు అభిషేక తైలం తీసుకుని మందిరంలో దాని సమస్యను అభిషేకం చేసి దాని ఉపకరణం అన్నింటిని ఏం చేయాలి, ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠిస్తే ఏమవుతుంది, పరిశుద్ధమగును. కనుక దహన బలిపీఠను అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలను. అప్పుడు ఆ పీఠం అతి పరిశుద్ధమగును. ఆ గంగాళమునకు దాని పీఠకు అభిషేకం చేసి దాన్ని ప్రతిష్ఠింపవలను. మరియు అహరోను అతని కుమారుడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం నదుకు తోడుకొని వచ్చి వారు నీళ్లతో స్నానము చేయించి అహరోను నాకు యాజకుడు అన్నట్టు అతని ప్రతిష్ఠ వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకము చేసి అతను ఏం చేయాలి, ప్రతిష్ఠింపవలను. మరియు నీవు అతని కుమారులు తోడుకొని వచ్చి వారికి చొక్కాయలను తొడిగించి వారు నాకు యాజకులగుటకై నీవు వారిని తండ్రికి అభిషేకం చేసినట్టు వారిని కూడా ఏం చేయాలి, అభిషేకం చేయి. వారి అభిషేకం తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండునను. మోషే ఆ ప్రకారం చేస్తును. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేస్తును, అలాగుననే చేస్తును. కనుక మోషేకి దేవుడు ఏం చెప్పారో అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా తైలముతో అభిషేకించి ప్రతిష్ఠించి అతి పరిశుద్ధమగినట్లుగా అక్కడ ఉన్నటువంటి బలిపీఠంనే కానివ్వండి, అలాగే గంగాళమును కానివ్వండి, అలాగే స్నానం చేయించిన తర్వాత మరి ప్రతిష్ఠితమైనటువంటి యాజక వస్త్రమును ధరింపచేసి అహరోను గారికి తైలం పోసి ప్రతిష్ఠించి ఎలా అయితే దేవుని యాజకుడు అవటానికి మోషే గారు చేశారు, అలాగే వాళ్ళ కుమారుని కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్న సమస్త పనులన్నింటినీ కూడా మోషే గారు అలాగన కానిచ్చారు. కనుక 17వ వచనం, 2వ సంవత్సరంలో మొదటి నెలలో మొదటి దినమున మందిరమును నిలబెట్టబడెను. యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు మోషే మందిరం నిలవబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలవబెట్టి దాని పెండి బద్దలను చొనిపి దాని స్తంభము నిలవబెట్టి మందిరము మీద గుడారమును పరిచి దాని పైని గుడారపు కప్పును వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన అతడు శాసనమును తీసుకొని మందసములో ఉంచి మందసమునకు మోతకర్రలను దూర్చి
దాని మీద కరుణాపీఠము నుంచెను. మందిరంలోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మరి మందసము ఏదైతే చేయబడిందో దానికి కావలసినటువంటి మోతకర్రలను కూడా పెట్టడం జరిగింది, బంగారంతో పొదిగిన వాటిని. దాని లోపల శాసనపు పలకలను, ధర్మశాస్త్ర పలకలను పెట్టారు. దాని మీద కరుణాపీఠమును ఉంచడం అనేది జరిగింది. దాని తర్వాత ప్రియమైన దేవుని పిల్ల మందిరంలోనికి మందసం తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను. మరియు యెహోవా మోషేకి ఆజ్ఞాపించిన అతను ప్రత్యక్ష గుడారంలో మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరకు లోపల బల్లను ఉంచి, మరి యెహోవా సన్నిధిని దాని మీద ఏం చేశారు, ఆ బల్ల మీద సన్నిధి రొట్టెలను క్రమంగా ఉంచెను. మరియు యెహోవా మోషేకి ఆజ్ఞాపించిన అతను ప్రత్యక్ష గుడారంలో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఏం చేశారు, దక్షిణ దిక్కున ఏం చేశారు, మరి అక్కడ దీపవృక్షమును ఉంచడం అనేది జరిగింది. యెహోవా సన్నిధి ప్రదీపను వెలిగించెను. అలాగే మరియు యెహోవా మోషేకి ఆజ్ఞాపించిన అతడు ప్రత్యక్ష గుడారంలో అడ్డతెర ఎదుట బంగారు ధూప వేదికను ఏం చేయాలా, అడ్డతెర ఎదుట ఎక్కడ ఉంటుంది చెప్పండి, ధూప వేదిక ఆ యొక్క అడ్డతెర ఎదుటుగా ఉంటుంది. అక్కడ ధూపం అనేది ఖచ్చితంగా వేయాలి కనుక. అలాగే దాని మీద పరిమళ ద్రవ్యము ధూపం వేసెను. మరియు యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్ష గుడారము మందిరము ద్వారం వద్ద దహన బలిపీఠను ఉంచి దాని మీద దహన బలి నర్పించి నైవేద్యం నర్పించును. మరియు యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారమును బలిపీఠమునకు మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళన కొరకు దాన్ని నీళ్లు పోసెను. దాని యొద్ద మోషేయు అహరోను అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కొండ్రి. అంటే మరి ముందుకేముందంటే బలిపీఠం ఉంది. అక్కడ బలి అర్పించిన తర్వాత ఏమొస్తుంది, రక్తం అంటుకుంటుంది కదా చేతులకి. వాటన్నిటి చేతులు కాళ్ళు ఏం చేయాలా, కడుక్కోవాలంటే తనకు కొంచెం ముందుకు వెళ్తే గంగాళం ఉంటుంది, గంగాళంలో కడుక్కొని ఆ తర్వాత ముందుకు వెళ్తే ఇంకేముంటుంది, ధూపవేదిక ఉంటుంది. అక్కడ సుగంధ సంభారాలను ఏం చేయాలా, ఆ ధూపవేదికలు అర్పించి మళ్ళీ వెనక్కి తిరిగి బ్యాక్ రావాలి కనుక. అందుకనే ఒక్కొక్కటి సిస్టమేటిక్గా దేవుడు చెప్పడం జరుగుతుంది. ఆవరణంలో ఏముంది, బలిపీఠం ఉంది. అక్కడ ఏముంది, అక్కడ వధించడం అనేది జరుగుతుంది, అక్కడే బలి అర్పించడం అనేది జరుగుతుంది, అక్కడే దాని మీద ఏం చింపుతారు, రక్తం అని చెమ్మడం జరుగుతుంది. దానికి ముందు వెళ్తే గంగాలంతో నీళ్లు కడుక్కోవడం జరుగుతుంది. ఇంకా ముందుకు వెళ్తే అక్కడ ధూప ద్రవ్యములను ఏం చేస్తారు, సుగంధ సంభారములను వేసి దేవునికి ధూప వేదిక దగ్గర చేయడం జరుగుతుంది. అంతవరకే, మరి దాని మించి లోపలికి వెళ్ళడానికి అవకాశము లేదు. ఏదైతే పెట్టాలో ముందే పెట్టేసేయాలి. ఏదైతే అక్కడ పెట్టాల్సిన శాసన పలకలని, అలాగే దాని మీద ఉండాల్సిన కరుణాపీఠమును అన్నీ కూడా ఏం చేయాలా, ముందుగానే అక్కడ ఉంచవలసిన వారు ఉన్నారు కనుక. వారు ప్రత్యక్ష గుడారం వెళ్ళినప్పుడు బలిపీఠమును సమీపించినప్పుడు కడుక్కొండ్రి. మరియు అతడు మందిరమునకు బలిపీఠమునకు చుట్టూ ఆవరణ ఏర్పరిచి ఆవరణ ద్వారం తెరను వేసిన. అలాగే మోషే పని సంపూర్తి చేసిన. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరం నింపెను. ఆ మేఘము మందిరం మీద నిల్చుట చేత మందిరపు యెహోవా తేజస్సుతో నిండును కనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండాను. మేఘం మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెలను ఇశ్రాయేలు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘం పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేల్ అందరి కనుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణంలో ఇలాగుని జరిగెను. కనుక దేవుడు ఈ నిర్గమాకాండ 40 అధ్యాయాలు మన మనస్సులో ముద్రించును గాక. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనము ఈ 40 దినాల్లో నేర్చుకున్నటువంటి విషయాలు ఏమో గుర్తున్నాయా, మర్చిపోయారా? మర్చిపోయారా? ఏముండవు అసలు. అంటే 40 దినాల్లో ఏమంటే ఏవో అద్భుతాలు కొంచెం గుర్తుంటాయి, ఈగల గుంపు, కప్పల గుంపు, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఎక్కడ ఏ ప్లేస్లో ఏం జరిగింది అనేది ఏం చేయదండి, 2-3 సార్లు చదివితే. అంటే మనం ఏం లేకపోయినా సరే ప్రతి సంవత్సరము ధ్యానం చేస్తున్నాం కానీ గుర్తయితే పెట్టుకోం. అలా ఏదో ఉందంట, అదంట, ఇదంట అంటాం కానీ ఏం చేయమండి, సరిగ్గా జ్ఞాపకం ఉంచుకోవడానికి మనకి అది. ఎందుకంటే అది సామాన్యమైనటువంటి భాష అయితే లేదు ఇక్కడ. మరి సుగంధ సంభారములు ధూపద్రవ్యములని అనగానే మనం ఎప్పుడు చూసింది లేదు, వేసింది లేదు. ఏమ్మా చూసారా, వేశారా? మీరు వేస్తారా? ఎప్పుడు మనకి అలాంటివన్నీ కూడా మనం తయారు చేసింది కూడా దాఖలాలు లేవు. ఇప్పుడు మన ఇంట్లో చేసుకున్న వస్తువు అయితే మసాలాలు నూరడం బాగా వచ్చింది. మటన్ కూర కొనడానికి మసాలాలు నూరడం అయితే బాగా వస్తుంది, కానీ ఏం చేయడం రాదు. ఈ ధూపద్రవ్యముల సమ్మేళనం అనేది మనకి రాదు. కానీ దేవుడు నేర్పించాడు ఇక్కడ. దేవుడు నేర్పించాడు కానీ మళ్ళీ అలాంటిది ఇంట్లో ఎవరు చేశారనుకోండి, అది చాలా తప్పు అని దేవుడు చెప్పడం అనేది
జరుగుతూ ఉంది. కనుక ప్రియమైన దేవుని ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడ ఎక్కడ అవుతున్నాయి? దేవతా గుడుల్లో జరుగుతున్నాయి. ఎవరి దగ్గర జరగట్లేదు? దేవుడి దగ్గర జరగట్లేదు. ఒకప్పుడు దేవుడు కోరుకున్న వాటిని ఎవరు కోరుకున్నాడండి? సాతానుగాడు కోరుకున్నాడు. కాపీ పేస్ట్ గడాడు. ఎవరు చెప్పండి? దేవుడేమో అక్కడ నోరు తెరిచి చెప్పాడు. ఈడు పక్క నుండి ఏం చేశాడు? మోషే గారు డిక్టేట్ చేస్తాను, ఈడు వినేశాడు. వినేసిన తర్వాత ఓకే దేవుడికి ఇలాంటిది ఇష్టం కనుక నాకు కూడా సేమ్ ప్రాసెస్ కావాలని ఏం చేశాడు? అభిషేకాలు చేయించుకుంటాడు. దాంతోపాటు ఏం చేస్తారు? రకరకాల అన్నీ కూడా చేసి మనుషులందరినీ కూడా మళ్ళీ దేవుడికి ఏదైతే నచ్చిందో అలాంటిదే డిటో వాడు ఫాలో అవుతున్నాడు. అవునా కదా? సో దీన్ని బట్టి మనం ఏంటంటే యువతల సాతానికి అవతల దేవునికి వైరం ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక అనుబంధం అనేది కనిపిస్తుంది. ఎంత వైరం ఉన్నా సరే ఏమని చెప్పండి, ఏదో ఒక విడదీరా అన్నటువంటి అనుబంధం అనేది కనిపిస్తూ ఉంది. ఏంటంటే మరి దేవుడు సాతాన్ని ప్రేమిస్తున్నాడా ద్వేషిస్తున్నాడా? చెప్పాలి మీరు అందరూ. ప్రేమిస్తున్నాడా ద్వేషిస్తున్నాడా? వాస్తవానికి యేసుప్రభువారు ఏమన్నారో తెలుసా అండి? నీ దేవుడిని యెహోవాకు మ్రొక్కి ఆయనకు సాగిలపడుము అని అన్నాడంటే ఆయనకి దేవుడు ఎవరు? సాతానుగాడికి దేవుడు ఎవడు? యెహోవా దేవుడే. కనుక యెహోవా దేవుడికి మ్రొక్కుము అన్నాడు అంటే వాడు భక్తుడు అవుతాడా భక్తిహీనుడు అవుతాడా? అంటే మొక్కేవాడు ఎవరు చెప్పండి? మొక్కమని చెప్పాడు. ఎవరికి మొక్కమన్నాడు? సాతాన్ని ఎవరికి మొక్కమన్నాడు? నీ దేవుడిని యెహోవాకు మొక్కండి. నీ దేవుడు ఎవరంటే పైన ఉన్నవాడు, అందరికీ అంటే సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి అమరత్వం కలిగినటువంటి అనాది దేవుడు, అనంత దేవుడు అయినటువంటి దేవాది దేవుడిని ఏం చేయు నువ్వు? ఆ వాస్తవం చెప్పాలంటే సాతానుగాడికి కూడా దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. సాతానుగాడికి కూడా దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. ఒకవేళ మరి దేవదూతల సమావేశానికి వెళ్ళినప్పుడు దేవుడు ఎలా మాట్లాడాడని అనుకుంటారు మీరు. దేవుడు తన యొక్క ప్రతిరూపం మాత్రమే కనిపిస్తుంది తప్ప డైరెక్ట్గా ఎక్కడ కూడా ఆయన ఉండరు. అంటే దేవుని ప్రతిరూపం అంటే దేవుని నీడ. దేవుని ప్రతిరూపం అంటే ఏం చెప్పండి? దేవుని నీడ. అంతవరకు చూడగలం కానీ అంత మించి ఆయన్ని మాత్రం చూడడానికి ఎవడు అర్హుడు కాడు. ఆయన సమీపింపరాని తేజస్సులో అన్నప్పుడు ఎవరు ఆయన్ని సమీపించలేరు, ఎవరు ఆయన ధరికి చేరుకోలేరు. అయితే ఆయన ఛాయాచిత్రం వరకు వచ్చి ఏం చేస్తారు? ఆయన మాట్లాడతారు. అంటే ఆయన వాయిస్, ఆయన వెలుతురు, ఆయన కాంతితోనే ఉండి మాట్లాడతారు. అంతేగాని డైరెక్ట్గా ఆయన ఎంట్రీ అనేది ఎక్కడ కూడా ఇవ్వలేదు ఎవరు కూడాను. ఎందుకు అంటే దేవుడు ఆయన నిత్యము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గొప్ప శక్తిమంతుడు, మహాశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. ఆయన అక్కడ మాత్రమే ఉంటాడు, ఆయన ఎక్కడికి కూడా వెళ్ళడు. అందుకనే ఆకాశం ఆయన సింహాసనం, భూమి అయినా పాదపీఠము అన్నారు. కానీ ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత దేవుడు మనం ఉన్న భూమి ఆకాశంలో కాదండి ఉన్నది. ఆయనకి వేరే ఆకాశం ఉంది. ఎన్ని ఆకాశాలు ఉన్నాయి ఎవరికి కూడా తెలీదు. మనం చూస్తున్న ఆకాశం ఒకటే ఆకాశం, దానిపైన ఎన్ని ఆకాశాలు ఉన్నాయి ఎవరికి కూడా తెలీదు. ఈవెన్ హబుల్ టెలిస్కోప్ కూడా దాన్ని క్యాచ్ చేయడానికి లేదు. అందుకని ఆకాశ మహాకాశములు అని రాస్తుంది బైబిల్లో. రాస్తుందా లేదండి? ఆకాశము మహాకాశం అని రాస్తుంది. అయితే ఎక్కడ ఉంటాడు ఆయన? మహాకాశంలో ఉంటాడు. ఆకాశంలో ఉంటాడు కానీ ఎక్కడ ఉంటాడండి? మహాకాశములో ఆయన ఉంటాడు. భూమి ఆయన యొక్క పాదపీఠము. అంటే భూమికి పైకప్పుగా ఉన్నటువంటి ఆకాశం మీద ఆయన కాలు ఎట్టుకుంటే మహాకాశం మీద కూర్చుంటాడు. కనుక అటువంటి దేవాది దేవుడుకి మ్రొక్కి ఆయన్ని మాత్రం పూజించమని యేసుప్రభువారు సాతానికి చెప్పడం జరుగుతుంది. అయితే దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము ఏంటనేది మనుషులు ఎవ్వరికీ కూడా సంపూర్ణంగా రివీల్ చేయలే. దేవుడు ఆయన ఉద్దేశాన్ని పూర్తిగా రివీల్ అనేది చేయలే. అయితే దేవుడు గురించి అపోస్తలుడైన పౌలు అంటారు, దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానం అంతటికంటేనూ గొప్పది అని రాస్తుంది. అవునా కాదండి? దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానం అంతటికంటే గొప్పది. ఇప్పుడు భూమి మీద దేవుడు ఇంత చేసి ఈ ప్రత్యక్ష గుడారం కూడా మనకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అంత గొప్ప దేవుడు ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో రావాల్సిన అవసరం ఏంటి? ఆల్రెడీ సీనాయి కొండ మీదకి వచ్చి మాట్లాడారు కదా. ఆల్రెడీ ఆయన అనుకున్న ప్రదేశంలో ఆయన కనిపిస్తున్నారు. మోషే గారితో ఏం చేస్తున్నారు? సంభాషణ చేస్తున్నారు.
అయితే ఈ ప్రత్యక్షపు గుడారం ఎందుకు కట్టించానంటే ఒక మాదిరి నేర్పించడానికి కొరకు, ఆరాధన అనేది, భయభక్తులు అనేవి ఒక సిస్టమేటిక్గా దేవుణ్ణి వారు ఎప్పుడూ కూడా జ్ఞాపకం పెట్టుకోవడానికి దేవుడు అలాంటి ఒక పద్ధతిని నేర్పించారు. ఆ పద్ధతిని ఏం చేశారు వాళ్ళు అనుసరించి నాటి నుండి నేటి వరకు నడుచుకునే విధంగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఈ రోజుకి వచ్చేసరికి పద్ధతి అంతా మారిపోయింది. అప్పుడు ధర్మశాస్త్రము, ఇప్పుడు కృపాశాస్త్రము. అయితే ధర్మశాస్త్రము కంటే కఠిన శాస్త్రం ఏదంటే కృపాశాస్త్రమే. ఇప్పుడున్న శాస్త్రమే కఠినం. అప్పుడు ఏంటంటే పంటికి పన్ను, కంటికి కన్ను, తలకు తల. ఇప్పుడు ఏం చెప్పండి, కుడి చెంప కూడా ఎడం చెంప త్రిప్పాల. అప్పుడేమో చేస్తే తప్పు, ఇప్పుడు చూస్తే ఆలోచిస్తేనే తప్పు, ఆలోచిస్తేనే తప్పు. కనుక ప్రతీది కూడా దేవుడు అక్కడేమో నీ శత్రువుని ద్వేషించమని రాసుంది ఎక్కడ, పాత నిబంధనలో. కానీ ఇక్కడ ఏం రాసుంది, నీ శత్రువుని ప్రేమించము అని ఉంది. ధర్మశాస్త్రానికి కృపాశాస్త్రానికి ఏం లేదండి, ఎక్కడ కూడా కొంచెం వైవిధ్యం అనేది కనిపిస్తూ ఉంది. అక్కడక్కడ కలిసినా కూడా ఏమవుతుందండి, కంప్లీట్ అడ్వర్సరీ అనేది కనిపిస్తుంది. ధర్మశాస్త్రం ఏమో కొట్టమంటుంది, ఈ కృపాశాస్త్రం ఏమో నువ్వు హింసించబడి కానీ ప్రార్థన చేయి, నువ్వు హింసించబడి ఏం చెయ్యు, ప్రార్థన చేయి. ఎంత డిఫరెంట్గా ఉంది చూడండి. అక్కడేమో కొట్టినడు కొట్టే, చంపినోడు చంపే, కాలుకి కాలు, చేయి తీసేయి, ప్రాణానికి ప్రతిగా ప్రాణాన్ని ఏం చెయ్యు, ఎద్దుకు ప్రతిగా ఎద్దుని లేపే. అంటే ఏది జరిగితే దానికి నువ్వేం చెయ్యు, కక్ష సాధింపు చర్య చేయమని దేవుడే నేర్పించాడు. ఇప్పుడు ప్రజల్లో కక్ష కార్పణ్యం పెరుగుతాయి కానీ ప్రేమాభేదాలు పెరుగుతాయి అంటారా? ద్వేషించడమే పెరుగుతుంది కానీ ప్రేమించడం ఉంటుంది అంటారా? ఉండదు. మరి ఆ దినాల్లో జనాలకి ఒకేసారి ఆ సిస్టమ్ నుంచి బయటికి తీసుకురావాలంటే ఇప్పుడు నేర్పించిన అప్పుడు నేర్పిస్తాడు ఎక్కువ బుర్రకలకి. ఎందుకంటే వాళ్ళ పద్ధతి, అక్కడ ఐగుప్తీయుల పద్ధతి ఏంటి అంటే అదే పద్ధతి ఫాలో అయ్యారు. అందుకే ఆ పద్ధతిని ఒకేసారి మార్చేస్తే అవదు. కనుక ఏం చేశారు, కొంచెం నియమావళిని పెడుతున్నట్టుగా పెట్టి ఒక క్రమశిక్షణ ఏం చేశారు, నేర్పించడం అనేది జరిగింది. ఇప్పుడు మోషే గారు ఏం చేశారు, మరి జస్ట్ నార్మల్ మాట్లాడడానికి వెళ్ళి ఆవేశం కొట్టేసి చంపేశాడు. అంటే ఇప్పుడు ఏమైంది, వాడిని ఇటు కొట్టాడు కనుక ఈయన కొట్టాడు. కొట్టపోతే కొట్టేవాడు కాదు, కొట్టపోతే కొట్టేవాడు కాదు. ఇప్పుడు దేవుని న్యాయశాస్త్రం అక్కడ అలా పనిచేస్తే ఇక్కడికి వచ్చేసరికి దేవుని న్యాయశాస్త్రం ఇలా ఉండమని చెప్తా ఉంది. ఇప్పుడు అలా ఉన్నోడు చచ్చిపోయాడు కదా, వాడు పరలోకంకి వెళ్తాడా? వాళ్ళు కంప్లీట్లీ ధర్మశాస్త్రం ఫాలో అయ్యారు. ధర్మశాస్త్రం ఫాలో అయ్యాడు పరలోకంకి వెళ్తాడా? కృపాశాస్త్రం ఫాలో అయ్యాడు పరలోకంకి వెళ్తారా? ఇప్పుడు దావీదు వంశంలో ఎవరు పుట్టారు? యేసుప్రభు పుట్టారు. దావీదు మంచోడా చెడ్డోడా? దావీదు మంచోడా చెడ్డోడమ్మా? మంచోడు ప్లస్ చెడ్డోడు రెండు కూడా. మంచోడు ప్లస్ చెడ్డోడు. దావీదు కూడా పరలోకంలోకి ఎక్కిపోలేదని రాస్తుంది బైబిల్. అంటే పరలోకం అయితే వెళ్ళలేదు కానీ ఎక్కడున్న ఉంటాడు? పరదేశంలో ఉంటాడా లేదా? పరదేశంలో ఉంటాడా? ఏమన్నా ఆయన మంచోడు అంటారా? దేవుని దృష్టిలో పాపము చేసినవాడు, లోకం దృష్టిలో పాపము చేసినవాడు, హత్య చేశాడు ప్లస్ వ్యభిచారం చేశాడు ప్లస్ అంతేకాకుండా కిరాతకంగా కూడా ఏం చేశాడు, ప్రవర్తించాడు. కనుకని ఇందు మూలం బట్టి అతను దానికి శిక్ష కూడా ఏం చేశాడు, భూమి మీద అనుభవించాడు. కన్నీటితో తన పరుపు తేలిపేంతగా ఏడ్చాడు, గోజాడాడు, ప్రార్థన చేశాడు, తప్పులన్నీ కూడా ఏం చేశాడు, ఒప్పుకున్నాడు. చివరి క్షణం వరకు కూడా నమ్మకస్తుడిగా ఉండడానికి ప్రయత్నము చేశాడు. కనుక అతడు చివరి దశలో ఏమయ్యాడు, మనం ఏదైనా ముందు ప్లస్ మధ్యలో ప్లస్ చివర బట్టి ఏం చేస్తాం, మనిషిని ఒక క్యాల్కులేషన్కి తీసుకొస్తాం. ఇప్పుడు ముందు చెడిపోయినాడు అనుకోండి, కాస్త మంచోడు అయ్యాడు, తర్వాత ఆ మంచిగా ఉన్నాడు రా అనుకునేసి చివరి దశలో మళ్ళీ చెడిపోయాడు అంటే వాడిని ఏమంటాం, చెడ్డోడని అంటాం. చెడ్డోడు అంటాం లేదా? ముందు మంచోడు, మధ్యలో మంచోడు, చివరి దశలో చెడ్డోడు అయ్యాడు. చెడ్డోడు అవుతాడా, మంచోడు అవుతాడా? ముందు చెడ్డోడు, మధ్యలో కూడా చెడ్డోడే, చివరికి మంచోడు అయ్యాడు. మంచోడు అవుతాడు, చెడ్డోడు అవుతాడా? అంటే మార్పు జరిగిన కానించి క్యాల్కులేషన్ అనేది దేవుని దృష్టిలో జరుగుతుంది. కనుక ఆయన ఎప్పుడైతే మార్పు చెందాడో అప్పటి నుంచి ఆయన యొక్క జీవితము దేవుడు క్షమించి ఆయన్ని అంగీకరించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రతి ఒక్క పాపి కూడా ఎంత ఘోర పాపి అయినా సరే
దేవుడు వారిని రక్షించడానికి సమర్థుడిగా, శక్తివంతుడిగా ఏం చేస్తున్నాడండి? దావీదు వంశంలో పుట్టినటువంటి యేసు ప్రభువారు దావీదు గారి కోసం కూడా ఏం కార్చారు? రక్తము కార్చిన వారై ఉన్నారు. సొలొమోను రాజు కోసం కూడా రక్తం కార్చారు. ప్రవక్తల కోసం కూడా రక్తము కార్చారు. అనేక భక్తుల కొరకు, భక్తిహీనుల కొరకు ఆయన ఏం చేశారు? రక్తము కార్చారు. అందుకని పాపుల్ని పిలువచ్చిన నీతిమంతులను పిలువ రాలేదు, రోగులకి వైద్యుడు అక్కర కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర లేదని చెప్పారు. ఇప్పుడు ఈ అతి పరిశుద్ధ స్థలమే యేసు ప్రభువారు. అతి పరిశుద్ధ స్థలం ఎవరు చెప్పండి? యేసు ప్రభువారు. ఎవరిలో ధర్మశాస్త్రం లేదు, కానీ యేసయ్యలో మాత్రమే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయ రాలేదు, నెరవేర్చవచ్చి తిని అని చెప్పి ఆయన ధర్మశాస్త్రాన్ని రివర్స్గా దాన్ని ఏం చేశారు? ఆయన ప్రతిదండన పొందాడు. అంటే రివర్స్ ప్రతిదండన అంటే మన మీద ఉండాల్సినటువంటి ప్రతిదండన ఎవరి మీదకి వెళ్ళింది? యేసు ప్రభువారి మీద తీసుకున్నారు. అంటే బదులు తీసుకోవడం అన్నమాట. ఏం తీసుకున్నాను చెప్పండి? బదులు తీసుకున్నాను. అంటే మీ పాపాలు యేసయ్య ఏం చేశారు? తీసుకున్నాడు. అంటే దానికి శిక్ష నేను పొందుతాను, లెట్ దెమ్ లీవ్, లెట్ దెమ్ గివ్ అప్ ఫ్రీలీ. అంటే వారిని ఫ్రీగా విడిచిపెట్టడానికి ఆయన బలయ్యాడు. మన పాపము నిమిత్తము క్రీస్తు ఈ లోకానికి వచ్చి మన అందరి కొరకు చనిపోయాను అని రాస్తుంది బైబిల్లో, అవునా కదా? మన పాపము నిమిత్తం యేసు ప్రభువు లోకానికి వచ్చి ఏం చేశారండి? పాపులందరి కొరకు చనిపోయి ఆయన ఒకేసారి ప్రధాన యాజకుడిగా మన అందరి కొరకు రక్తతర్పణ చేసి మనుషులందరి కొరకు, అంటే మానవ జాతి అందరికీ ఉద్ధరించుట కొరకు ఆయన ప్రక్షాళన చేసిన వారై ఉన్నారు కనుక ఆయన యజ్ఞము లేక ఆయన బలి అనేది నేటికి ఆయన రక్తము స్రవిస్తానే ఉంది. అందుకనే ఎవరు పాపం చేసినా అది ఎవరి మీదకి చూపిస్తుంది ఎఫెక్ట్ అంటే యేసు ప్రభువారి మీద. మరలా మీరు ప్రభువుని ఏం చేస్తున్నారు? సిలువ వేయిచున్నారు. అంటే ప్రభు సిలువ వేయబడతానే ఉన్నారు. అది ఎప్పటి వరకు సిలువ ఆగుతుంది అంటే మనుషులందరూ మార్పు జరిగినప్పుడు ఆ ప్రభు సిలువ ఏదైతే ఉందో ఆ మరణం అనేది, ఉపశమనం అనేది కలుగుతుంది. అంటే ప్రభు ఆ అంతటి మరణం పొందవలసిన అవసరం అనేది లేని పరిస్థితి రావాలి అంటే మళ్ళీ ప్రభు ఏమవకూడదు? బలియాగం అవ్వకూడదు. అంటే ఆయన రక్తం కారకూడదు. అంటే మనుషులందరూ కూడా మార్పు చెందాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అతడు నలుగుగొట్టబట్టి యెహోవాకు ఇష్టమైంది కనుక ఇందులో అన్నీ కూడా ప్రభువులోనే కనిపిస్తూ ఉన్నాయి. ప్రార్థన మహా రోదనతోనూ కన్నీళ్లతో ప్రార్థన చేశారు కనుక ధూపవేదిక అంటే ప్రార్థనే ధూపము. ప్రార్థన అనే ధూపం ఎవరు వేశారు? యేసుప్రభు ప్రార్థన చేశారా లేదా? రాత్రంతా ప్రార్థన, పగలంతా సేవా పరిచర్య. కనుక నరులందరికీ కూడా మరి అనేక రోగాల నుంచి, దెయ్యాల నుంచి ఉపశమనం కలిగి చేసి వారిని మనస్సుల్ని బాగు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ప్రభువు చేసినటువంటి త్యాగము, ప్రభు చేసినటువంటి యాగము మోషే గారి కంటే గొప్పది చేశారు. మోషే గారు, అహరోను గారు చేసింది చిన్న పని. ప్రత్యక్షపు గుడారం వాళ్ళకెడితే ఆయన దేహాన్నే దేవాలయంగా మలిచేశాడు. ఎవరు చెప్పండి? యేసుప్రభు. అందుకనే ఈ దేవాలయం పడగొట్టుడి మరలా తిరిగి 3 దినాల్లో నేను తిరిగి కట్టుదును, లేపుదును అని ప్రభు చెప్పారు. అంటే ఆయనే దేవాలయం అయిపోయారు. అక్కడ ప్రత్యక్ష గుడారం ప్రత్యేకంగా కట్టబడింది. ఇక్కడ ఎవరి దేవాలయము? ఆయనే దేవాలయం. ఆయన మనస్సే మందసమైంది. యేసయ్య మనస్సు మందసమైంది. ఆయన హృదయమే ఆ పలకలకు ఆశ్రయము అయినది. గనక ఆయన ప్రార్థనయే ధూపవేదిక అయినది. ఆయన శిలువ యాగమే బలియాగము అయింది. బలిపీఠం మీద ఏమయ్యారు? ఆయన బలి అర్పింపబడినటువంటి లోక పాపము మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల బలయింది. గనక అలాగని గంగాళం ప్రక్షాళన, నీళ్లు ప్రక్షాళన అంటే ఆయన బాప్తిస్మమే ఒక గంగాళం లాంటిది, నీళ్ళు లాంటిది. గనక ఆయన బాప్తిస్మము పొంది ఆయనలో మనం కూడా పాలిభాగస్తున్నాం. ఆయనతో పాటు సమాధి మన పాపములు చేయబడ్డం కొరకే ప్రభు మనకు మాదిరి ఉంచుకోవడానికి ఏం పొందారండి? ఆ గంగాలంలో కాళ్ళు చేతులు కడుక్కోవడం కాదు, సర్వము ఆయన మునిగి లేచిన వారైన 3 సార్లు. కనుక అటువంటి దేవాది దేవుడు ప్రభు మనందరికీ కూడా ఏం చేశారండి? మాదిరి చూపించిన వారైనా. తైలము పోసి అభిషేకించడం అంటే ప్రభువు మీద ఒక పాప స్త్రీ వచ్చి ఏం చేసింది? అచ్చజటామాంసి అంటే సెంటుని ఆయన మీద ఏం చేసింది? తల మీద పోసి ఆయన అభిషేకించింది.
ఆ అభిషేకము ఆ పాపి చేసిన దాన్ని బట్టి తిరిగి అభిషేకింపబడింది. పరిశుద్ధతోనూ దైవ జ్ఞానముతోనూ దేవుని ఓదార్పుతోనూ ఆదరణతోనూ ఏం చేసింది ఆవిడ? తిరిగి ప్రక్షాళింపబడింది. తిరిగి ప్రక్షాళింపడం జరుగుతూ ఉంది. అందుకని పాప పరిహారం అయ్యింది ఎవరికి అంటే ప్రభుకి ఆ సెంట్ అభిషేకము ఆమెకు పాప ప్రక్షాళన అభిషేకం జరిగింది. అంటే రివర్స్ జరగడం అనేది జరిగింది. ఆమె కన్నీటితో ఆయన పాదములు కడిగి ఆయన తల వెంట్రుకలతో ఏం చేసింది? పాదం తుడిసింది. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ యొక్క తలంపులు అనే ఆ తలని జుట్టు ఆయన పాదములకు తగలగానే ఆవిడ తలలో ఉన్నటువంటి తలంపులు ఏమైపోయి? మటుమాయమై పరిశుద్ధమైన తలంపులుగా మారిపోయి. అందుకనే మనోవిచారము కూడదు, నీకు మహిమ తలంపులే కావాలను. కనుక ఆవిడకి మహిమ తలంపులు వచ్చాయి, మంచి ఆదరణ వచ్చింది, మంచి పరిశుద్ధరాలుగా ఆవిడ భక్తురాలుగా మారిపోయింది. దేవుని యొక్క పరిచర్య చేసినటువంటి సేవకురాలుగా దేవుడు ఆవిడని మార్చివేశారు. కనుక ఈ వింతైనటువంటి అనుభూతి వారికి కలిగినది వింటున్నప్పుడు మనకి కూడా కలగాలి అంటే మనం అంత లోతుగా వెళ్ళి ఆ యొక్క విషయాన్ని ఊహించి ఇమాజినేటివ్గా మనం ఏం చేయాలో థింక్ అనేది చేయాలి, ఆలోచన అనేది చేయాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ప్రభు సన్నిధికి వస్తున్నాం. మనం దేవుని సన్నిధిలో వృధాగా కూర్చోట్లేదు. మీరు అందరూ కూడా దేవుని సన్నిధిలో కూర్చుంటున్నారంటే దేవుడు మీ మనస్సును చూస్తున్నాడు, దేవుడు మీ ఆలోచన విధానం చూస్తున్నాడు, మీరు వింటున్నటువంటి మీ విశ్వాసం చూస్తున్నారు, మీరు ఎలాగైనా దేవుని ఎదుట మార్చుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం దేవునికి అనుకూలంగా మారినప్పుడు ఆయన దీవెనలు మన మీద అనుకూలంగానే వస్తాయి. ఆయనకు ప్రతికూలంగా మనం మారినప్పుడు ఆయన దీవెనలు కూడా మనకి శాపం వల్ల ఏం చేస్తే ప్రతికూలంగా మన మీదకి వస్తూ ఉంటాయి. కనుక ఆ ప్రతికూల అవస్థ నుంచి తప్పించుకోవాలంటే దేవునికి అనుకూలము విధేయులంగాను మనము దేవునికి లోబడినటువంటి ప్రజలుగాను మనం ఎప్పుడైతే మారతామో అన్నీ మనవే. విజయ జీవనం మనదే, భజన సంఘం మనదే, పరలోకం ఎల్లయు మనదే. కనుక ఎవరిది? మనది అనుకోవాలన్నమాట. కనుక అలాంటి దేవాది దేవుని రాజ్యమునకు వారసులవ్వడానికే దేవుడు ప్రతి అధ్యాయము ప్రతి పుస్తకము కూడా ఒక ప్రత్యేకత కలిగినటువంటి రీతిగా దేవుడు మనకి ఇచ్చారు. ఆది కాండంలో 50 అధ్యాయాలు చరిత్రను చెప్తుంది, 40 అధ్యాయాలు ఇజ్రాయెల్ చరిత్రతో పాటుగా దేవుని ఉద్దేశము, దైవ ఆరాధన, దేవుని బలిని అర్పించుట, అలాగే దేవుని దగ్గర ఎలా ఉండాలో ధర్మశాస్త్రమును, కట్టడలను, విధులను నేర్పించడం అనేది జరిగినది. కనుక 5 కాండాలు చరిత్ర మనుషులకు ఎలా ఉండాలో నేర్పిస్తుంది. కనుక మన జీవితంలో ప్రతి పుస్తకము కూడా సుదీర్ఘముగా చక్కగా మనము అర్థం చేసుకునే విధముగా ఏం చేయాలా? చదవాలా. ఇప్పుడు ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం మనం చదివేసుకున్న 40 అధ్యాయాలు చదివాం, కానీ దీనిలో ఏమి బొరకెక్కలే, ఏదో కాస్త అన్నమాట. మీరు నమ్ముతారో నమ్మరో, ఈ పుస్తకం అంటే నిర్గమాకాండం ఒకదాన్నే 2 సంవత్సరాలు చదవాలంటండి. మాస్టర్ ఇన్ డివినిటీ అనే దాంట్లో ఈ యొక్క 40 అధ్యాయాలని చారిత్రక రూపముగా, అలాగే ఎవిడెన్స్ రూపముగా, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక కోణంలో ఈ పుస్తకాన్ని ఏం చేస్తారు? బహువిధ కోణాల్లో పుస్తకాన్ని పరిశీలన అనేది చేయడం అనేది జరుగుతుంది. దీని మీద రిఫరెంట్ విశ్లేషణలు అనే పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలన్నీ కూడా వారు అధ్యయనం చేయడానికి ఎంత టైం పడుతుందండి? 2 సంవత్సరాలు వ్యవధి పడుతుంది. 2 సంవత్సరాలు చదివి వాళ్ళు సర్టిఫికేట్ సంపాదించిన వాళ్ళకి దీని మీద వచ్చిన పరిజ్ఞానము కొంత మాత్రమే, అంతా కూడా లేదు. ఒక అధ్యాయంలోనే ఎన్నో విషయాలు ఇమిడి ఉన్నాయి, ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి, ఎన్నో అంతరార్థాలు అనేవి ఉన్నాయి. కనుక ప్రియమైన దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనం ఏదో నేర్చుకున్నామంటే సింపుల్గా 2-3 విషయాలు, కొన్ని విషయాలు నేర్చుకున్నాం, కొన్ని నీతి సూత్రాలు మనం నేర్చుకున్నాం, వాటిని ఎలా అమలుపరుచుకోవాలో కూడా మనం ప్రాక్టికల్గా ఏం చేయాలి? మన జీవితంలో అమలుపరుచుకోవాలి. కనుక దేవుళ్ళో నడవడం అనేది చిన్న విషయం అయితే కాదు, చాలా పెద్ద విషయం. కనుక భూమి మీద ఉన్నాము అంటే మనిషి స్వార్థ జీవిగానే బ్రతుకుతున్నాడు. స్వార్థం లేకపోతే బ్రతకడం మానేస్తాడు, తినడం మానేస్తాడు, తాగడం మానేస్తాడు, నాకేం వద్దని ఏం చేస్తాడు? పస్తు నుండి బతుకుతాడు. అవునా కదా? స్వార్థం ఉంది కనుక బతకాలని ఆశ కనుక తింటున్నాడు, బతకాలని ఆశ ఉంది కనుక తాగుతున్నాడు, బతకాలని ఆశ ఉంది కనుక ఆశపడుతున్నాడు. కనుక ఇవన్నీ లేనివాడు ఎవరైనా ఉన్నారు అంటే యేసుప్రభువు ఒక్కరే. ఆయన ఆశ అంతా, ఆయన కోరిక అంతా పాప ప్రక్షాళన, మనుషులందరి హృదయాలను కడిగి శుద్ధీకరించి ఆయనకు ఒక రాజ్యంగా ఏర్పాటు చేసుకుని ఆయన రాజ్యానికి
తిరిగి వెళ్ళాలన్న ఆశ కోరిక దేవుడికి మిక్కుటంగా ఉంది. అయితే ఈ దినాల మనం ఏం ఆలోచించాలి అంటే, మనుషులు సంతతి అనేది ఒక ప్రాసెస్లో నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. మనుషులు పుడతానే ఉన్నారు, పెరుగుతూనే ఉన్నారు, పాపాలు చేస్తూనే ఉన్నారు. అలాగే నమ్మిన వాళ్ళు నమ్ముతున్నారు, నమ్మని వాళ్ళు నమ్మట్లేదు, నాస్తికులుగా ఉంటున్నారు. అలాగే నమ్మిన వాళ్ళు డిఫరెంట్ మతాలు ధర్మాలను ఏం చేస్తున్నారు, అనుసరిస్తూ నడుచుకుంటూ ఉన్నారు. చివరికి చచ్చిపోయేటప్పుడు పోయేవాళ్ళు ఒక్కొక్క రకంగా పోతూ ఉన్నారు. కనుక భూమి మీద అయితే ఒక ప్రాసెస్ అనేది ఏమవుతుంది, కాలచక్రం నడుస్తూనే ఉంది. మరి మనుషులందరికీ సువార్త ప్రకటించడం ఒక పెద్ద ఆటంకంగా ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు చాలా కష్టతరమైనటువంటి విషయం ఏంటంటే, మరి ప్రతి ఒక్కరికి కూడా సువార్త ప్రకటించడం అనేది వీలు కాని విషయంగా మారిపోయింది. ఇప్పుడు ఏదైతే యూట్యూబ్లో వాక్యాలు పెట్టుకుంటున్నామో అంతవరకు పరిమితం అవుతుంది, కానీ పబ్లిక్లో వెళ్ళి సువార్త ప్రకటించడానికి నిషేధం అనేది ఉంది. మనం నిషేధం చేశారు, ప్రభుత్వం చేసింది. నెక్స్ట్ మనుషులు కూడా వినడానికి ఇష్టపడటం లేదు. ఎందుకు అంటే చాలా ప్రొపగండాస్ బయటికి వెళ్ళాయి, అంటే అబద్ధ ప్రచారాలు అనేవి ఎక్కువగా ప్రివైలింగ్ అయ్యాయి. కనుక దాని దృష్టిలో పెట్టుకొని రివర్స్ క్వశ్చన్ వేస్తున్నారు, ముందు వెనక క్వశ్చన్లు వేయడం అనేది జరుగుతూ ఉంది. చాలామందికి ఉన్నటువంటి విభేదాలు ఏంటంటే, మాది ఎప్పటి నుంచో ఉంది, చాలా పురాతనమైంది, మీ యేసు ఎప్పుడు వచ్చాడు, నన్నగాక మొన్నే కదా వచ్చాడు అనే పరిస్థితిలోకి వస్తున్నారు. నేను ఎక్కడ సువార్త ప్రకటించినా కూడా వాళ్ళు అనే మాట ఏంటంటే, మావి చాలా పురాతనమైనవి, మీది మొన్న వచ్చింది, మావి నమ్ముతామా మీవి నమ్ముతామా అన్న రకంలోకి వస్తూ ఉన్నారు. అయితే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే లేటెస్ట్ వర్షన్ వాడతామా ఓల్డెస్ట్ వర్షన్ వాడతామా? మొబైల్ ఫోన్ కానీ వస్తువులు కానీ అప్డేటెడ్ అండ్ అప్గ్రేడెడ్ వస్తువుల్ని మనం ఏం చేస్తాం, కొంటాం. కానీ పిచ్చోళ్ళు అన్ని వస్తువులు కొనడానికి మాత్రం ఏం చేస్తారు, లేటెస్ట్ని ఫాలో అవుతున్నారు. కానీ దైవత్వం దగ్గరికి వచ్చేసరికి లేటెస్ట్ని ఫాలో అంటారు. అంటే ఏం చేస్తున్నారు, ఓల్డెస్ట్ని ఫాలో అవుతా ఉన్నారు. ఓల్డెస్ట్ ఏమి లేదు అక్కడ. ఓల్డ్ అంతా కూడా మట్టి మశానం అయిపోయింది తప్ప మంచితనం ఏది కూడా లేదు. ఏముంది వ్యవస్థలోని, చాలా కాలం కిందటికి వెళ్తే అంత అనాగరికంగానే ఉంది తప్ప నాగరికత ఏమని కూడా సరిగ్గా లేదు. మంచితనం అనేది ఏది కూడా లేదు. అంతా కూడా చాలా డిఫరెంట్ అయినటువంటి కుసంస్కారాలతోనూ, అలాగే సూపర్స్టిషన్స్తోనూ, బ్లైండ్ బిలీఫ్స్తోనూ, మూఢనమ్మకాలతోనూ నిండుకున్నటువంటి లోకం ఇది. కనుక అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు ఒక నాగరికత అయినటువంటి అద్భుతమైనటువంటి ఇన్నోవేటివ్గా దేవుడు జ్ఞానాన్ని తెలివితేటలని ఇచ్చాడు. మరి ఈరోజు షర్టు ప్యాంట్ వేసుకుంటున్నాం అందరం అంటే ఆ ఘనత ఎవరికి చెప్పండి, క్రైస్తవుడు. అంతకుముందు రాజులే వేసుకోవాలి బట్టలు. ఎవరు వేసుకోవాలి చెప్పండి, రాజులకే ఉండాలి బట్టలు, మిగతా వాడు ఎవడ బట్టలు వేసుకోకూడదు. ఆ దగ్గరికి వచ్చేసరికి ఏం చేయాలా, గోసు కట్టుకొని ఉండాలా, ఏదో తుండి పైన వేసుకున్నా సరే చెంకలు పెట్టుకుని కూర్చుంటాడు. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఏం చేస్తారో మోకాల మీద ఉండాలి. వాళ్ళు ఏం చేయాలా, జమీందారు వస్తున్నాడు, డబ్బులున్నోడు వస్తున్నాడు, గనుడు వస్తున్నాడు అంటే ఏం చేయాలా, డబ్బు లేనోడు, దీనుడు, బలహీనుడు ఏం చేయాలా, వాళ్ళ దగ్గర మోకాల మీద ఉండి, ఆడవాళ్ళు ఏం చేయాలి, ముసుగులు వేసుకొని వాళ్ళ దగ్గర ఉండాలి. ఇంకా చెప్పాలంటే చాలా భయంకరమైన అంటే ఆడవాళ్ళకి మరీ ఘోరమైనటువంటి పరిస్థితి. వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడున్నంత ఫ్రీడమ్ అప్పటికి ఏమీ కూడా లేదు. వాళ్ళు రాసిన గ్రంథాలు అంటారు, స్త్రీ ఎక్కడైతే గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు నిలయమై ఉంటారు. మరి ఆ రోజు గౌరవింపబడలేదు, దేవతలు ఎక్కడ ఉంటారు? వాళ్ళు స్త్రీ ఎక్కడైతే గౌరవింపడదు అక్కడ గౌరవం లేదు కదా. హీనంగా చూశారు, బానిసగా చూశారు, వాళ్ళని రకరకాలైన ఇబ్బందులు పెట్టారు. కనుక వాళ్ళ పుస్తకాల్లోనే ఆ కంపంతా ఉంచుకొని బైబిల్ మీదకి ఏం చేస్తున్నారు, దండయాత్ర చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి చిన్నజీఆర్ స్వామి గారు చెప్తారు, మన దగ్గర ఏముందిరా బోడీ అంతా వాళ్ళ దగ్గరే ఉంది అన్నట్టుగా ఆయన మంచిగానే చెప్తున్నాడు. ఆయన మాటలు ఎవడు పట్టించుకోడు. వాళ్ళలో ఉన్నాడే వాళ్ళకి చెప్తున్నాడు, మరి అందులో ఏమి లేదురా, మన దాంట్లో ఏమీ లేదు అని చెప్పి. లేదు అన్న కూడా ఉందనుకొని ఏం చేస్తారు, పౌరుషాలు రోషాలు ఎక్కువ అనమాట. సత్యం అయితే మాత్రం ఏం చేయరండి, గ్రహించరు, సత్యం గ్రహించరు. కనుక ప్రతిదీ కూడా కంట్రోవర్షియల్ చేసుకోకూడదు. అది తప్పు ఒప్పు అనేది మనం కాదు నిర్ణయించేది, దేవుడు నిర్ణయిస్తాడు.
మన పని ఏంటంటే సత్యం ఏదో అది తీసుకోవడం. ఇప్పుడు బియ్యంలో అన్నంలో రాళ్ళు ఉన్నాయనుకోండి, లేకపోతే అన్నంలో ఏదైనా మనకి ఇష్టం లేని వస్తువు ఏదైనా ఉందండి, ఏం చేస్తాం మనం? కరివేపాకు, కొంతమంది కరివేపాకు తినరు. చారులో కరివేపాకుని ఏం చేస్తారు, పక్కన తీసి కూరలో కరివేపాకులాగా ఏం చేస్తారు, తీసి పక్కన పెట్టుకొని ఏం తినాలో తింటారు. ఇష్టం లేనివని ఏం చేస్తారు, కొంతమందికి వెల్లుల్లిపాయలు ఇష్టం ఉండదు, నాకు వెల్లుల్లిపాయ ఇష్టం ఉండదు కనుక మసాలా అయితే తింటాను, కానీ వెల్లుల్లిపాయ రేపు తినాలంటే ఎలా ఉంటుంది, కొంచెం ఘాటుగా అనిపిస్తుంది, కానీ తీసి పక్కన పడేస్తాం. అంటే అలాగనమాట ప్రతి గ్రంథంలో కూడా దేవుడు దృష్టాంతంగా రాయించాడు. ఏమని? ఇది తప్పురా నాయన, ఇది మంచి, ఇది చెడు అని ఏం చేశారు, దేవుడు రాయించారు. అలాగా బైబిల్ గ్రంథంలో కూడా తప్పుని తప్పే అని రాయించాడు, ఒప్పును ఒప్పే అని రాయించారు. దాన్ని తప్పు అని పట్టుకునేవాడు తప్పుటోడు అవుతాడు తప్ప ఒప్పు అనేవాడు కాదు. కనుకని దేవుడే అంటున్నాడు, పరిశీలించి పరిశోధించి చదువు. నేను చెప్పింది ఏంటంటే శిక్ష అమలు చేస్తా. నా న్యాయ చట్టము, నా యొక్క ధర్మశాస్త్రం ఏంటంటే మనిషి తప్పు చేసిన వాడు నా భక్తుడైనా సరే వాడిని విడిచిపెట్టేది లేదు. వాడు నాకు స్వయాన నా కుమారుడైనా సరే ఏం చేస్తాను, నేను విడిచిపెట్టను, శిక్ష అమలు చేస్తాను. అది దేవుని యొక్క ఇది. అంతేగాని పక్కన ఆడు శత్రువైనా సరే ఆయన కాపాడడానికి మాత్రం ఏం చేయడండి, కాపాడుతాడు, కానీ ఆయన ఇంకొక రీతిగా ఆయన్ని కాపాడుతారు. కనుక మరి చూస్తూ ఉంటే సైంటిఫిక్గా ప్రూవేబుల్ అయినటువంటి గ్రంథం ఏది ఉందంటే అది బైబిల్ గ్రంథము. సైన్స్ అంగీకరించినటువంటి పుస్తకం ఏది ఉందంటే బైబిల్ గ్రంథం ఒకటి మాత్రమే. మిగతావన్నీ అన్సైంటిఫిక్ అని చెప్పి వాళ్ళ మత గురువు చిన్నజీయర్ స్వామి గారు అంటారు, అవర్ బుక్స్ ఆర్ అన్సైంటిఫిక్ అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి, ఏ మాత్రం కూడా వైజ్ఞానిక రంగంలో ఆధునిక కోణంలో చూసినా కూడా అవి సరితోగవు అన్న సంగతి గమనించాలి. కనుక ప్రియమైన దీనిలో బైబిల్ ఒకటి మాత్రమే ఎవర్ లాస్టింగ్ బైబిల్, ఎవర్ లాస్టింగ్ బుక్ ఆఫ్ గాడ్. ఇది దేవుడు ప్రేమ లేక దేవుని యొక్క దివ్య జ్ఞానము కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ చదవండి, నేర్చుకోండి. మిగతా గ్రంథాలన్నీ చదువుకోండి, చదివి ఏం చేయండి, బైబిల్ చదవడం మానేస్తే రేపు పొద్దున మీ కర్మ కాలినట్టే. కనుక ఏ మతస్థుడైనను ఏమి చెప్పినా కానీ ఏం చేయాలా, వినాలి. వినదగ్గున ఎవరు చెప్పినా వినంతనే వేగిరపడక